అందరికీ నమస్కారం. ఈరోజు మరికొన్ని యోగాసనాలు నేర్చుకుందాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, యోగా, ప్రాణాయామం, ధ్యానం ఈ మూడు కూడా మనకి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వెన్నెముక మనకు ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తుంది. మన ఆరోగ్యానికి వెన్నెముక కానీ, తొట్టి భాగం కానీ, తొడకండాలు, చేతులు, ఇలా శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యంగా వంతంగా ఉండాలంటే మనం కొన్ని సులభతరమైనటువంటి ఆసనాలు వేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు స్టాండింగ్ వక్రాసన ఒకసారి మనం చేద్దాం. దీని ద్వారా ప్యాంక్రియాటిస్ యాక్టివేట్ అవుతుంది, జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. అలాగే మరిన్ని మల్టిపుల్ ఆరోగ్యకరమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. రెండు చేతులు తీసుకుందాం, కొన్ని నుండి గాలి పీలుద్దాం. పీల్చిన గాలి విడిచిపెడుతూ లెఫ్ట్ ఆర్మ్, గాలి పీలుస్తూ స్ట్రైక్, గాలి విడిచిపెడుతూ రైట్ టర్న్, స్ట్రైక్, ఇలా చేసుకోవడం వల్ల మనకి చక్కెర వ్యాధికి సంబంధించినటువంటి ఇతర కండరాలు, భుజ కండరాలు ఇవన్నీ కూడా దృఢంగా తయారై శరీరం ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు పర్వకాసనం తెచ్చుకుందాం. అర్ధచక్రాసనం. రెండు కాళ్ళని దగ్గరగా పెట్టి రెండు చేతుల్ని ఈ యొక్క నడుము దగ్గర సపోర్ట్గా తీసుకొని గుండెని గాలి పీలుస్తూ స్లోలీ బ్యాక్ బెండ్. అలాగే మెదడుకు రక్త ప్రసరణ ఎక్కువ జరిగి, అలాగే ఊపిరితిత్తులు కూడా గట్టిపడి, అలాగే భుజాలు, చేతి కండరాలు ఇవన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. ఈ యొక్క ఆసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు త్రికోణాసనం. ఇది ఒక మల్టిపుల్ బెనిఫిట్స్. దీనివల్ల మన శరీరానికి చాలా శక్తివంతంగా తయారవుతుంది. అన్ని అవయవాలకు కూడా రక్త ప్రసరణ జరిగి శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. రెండు చేతుల్ని సమానం చేసుకుంటూ ఉన్న గాలి పీల్చి గాలి విడిచిపెడుతూ స్ట్రైక్, ఆపోజిట్ డైరెక్షన్. అలాగే పరివర్త త్రికోణాసన. ఇది కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి తేలికమైన ఆసనాలతోనే మనం ఆరోగ్యాన్ని సులువుగా పెంపొందించుకోవచ్చు. గుడి నుండి గాలి పీల్చండి, పీల్చిన గాలి విడిచిపెడుతూ ఇలా కొద్ది సమయంలోనే తేలికపాటి ఆసనాలతో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు, వ్యాధిగ్రస్తులు తగినటువంటి సూచనలు, సలహాలు పొంది ఇన్స్ట్రక్టర్ సహాయంతో మొదటగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.